నార్మల్ గా మీరు మీరు ఏంటంటే శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ కన్నా నేను టాలెంటెడ్ గా నన్ను రానివ్వలేదు అని అన్నారు. వాళ్ళకన్నా ముందే షోస్ చేసి అన్ని చేశారు. మళ్ళీ మీరు అలా చెప్పి మళ్ళీ జానీ మాస్టర్ జైల్లోకి వెళ్ళగానే మళ్ళీ ఆయనకి ఎందుకు సపోర్ట్ చేశారు? సపోర్ట్ మీన్స్ మంచివాడికి ఎప్పుడైనా సపోర్ట్ చేయాలబ్బా. నేను ఏమంటున్నా, అది చెయ్యని పని ఏదైనా ఉంటే మంచివాడికి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు అది చేసిందే నిజం అంటే ఆ కోర్టు కూడా బయటికి రాపనిలేదు, ఆయన మీద ఫోక్సో కేసు కూడా పడలే కదా. ఇప్పుడు ఎవడో కొంతమంది చేతగాని విధవులు ఆయన మీద కావాలని ఆయనని ఏమంటారు నేషనల్ అవార్డు తీసేశారు. ఇంకా పెద్ద హీరో ఉన్నా నిజమేనా? అది హీరో ఉన్నా ఆయనకి వచ్చి మమ్మల్ని కలిస్తే ఆ హీరో ఉన్నా ఎవరున్నా గానీ మేము వేస్తాం, కంపల్సరీ కలిస్తే వేస్తాం పక్క. సరే, డాన్స్ మీరు బాగా వేస్తారా, రాకేష్ మాస్టర్ బాగా వేస్తారా? ఎవరి స్టైల్ వాళ్ళదండి. ఇప్పుడు మీ స్టైల్ మాట తీరు మీ స్టైల్, నా మాట స్టైల్ నా స్టైల్. డాన్స్ నా స్టైల్ వేరే ఉంటుంది, రాకేష్ మాస్టర్ స్టైల్ ఉంటుంది, ప్రభుదేవ స్టైల్ వేరే ఉంటుంది. ఎవరి స్టైల్ వాళ్ళకి. స్టైల్ లేకపోతే డాన్స్ లేదు. మీరు ఒకవేళ ప్రభుదేవ గారు, లారెన్స్ గారు కి పోటీగా డాన్స్ ఒకవేళ చేయగలరా మీరు? వాళ్ళు నాకు పోటీకి ఇప్పుడు ఎందుకు చేస్తారు? వాళ్ళంతా పెద్ద తోపులు. ఆయన ఎక్కడో ఉన్నాడు, ఈయన ఎక్కడో ఉన్నాడు. అవన్నీ మనం మాట్లాడుకోవడం కలిసి వర్క్ చేయలే. లారెన్స్ మాస్టర్ గారు నాకు చాలా బాగా పరిచయం. అది ఎట్లా అంటే మేము కొన్ని ఇక అది పెద్ద స్టోరీ. అది రియల్. మాస్టర్ కూడా కలుస్తాం, కలిసినప్పుడు డైరెక్ట్ ఆ వీడియో కూడా తీసుకొని పెడతాం. ఓకే. సో పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నా కూడా ఎందుకు రాలేపోయారు అంటే నేను వచ్చినప్పుడు నా ఏజ్ అప్పుడు 23, 24, 25 ఇయర్స్ ఉండే. మంచి యంగ్ ఉండే. సాంగ్స్ కోసం తిరిగా, కార్డ్స్ కోసం తిరిగా. కార్డుకు ఎవరు కార్డు ఇవ్వలే. తర్వాత ఒక 32 కట్ల మ్యారేజ్ చేసుకున్నా. ఇప్పుడు 2 పిల్లలు. హైదరాబాద్ లో బతకాలంటే తెలవని ఉంది. నెలకు ₹1,00,000 సంపాదించినా మెయింటైన్ సరిపోదు. ఇప్పుడున్న కష్టాలలో ఎక్కువ నేను సంగీత్ కొరియోగ్రాఫ్ చేసేది, ఈవెంట్ చేసేది. ఇప్పుడు సంగీత్ కొరియోగ్రాఫ్ ఎట్లా వచ్చేదంటే ఇట్లా ప్రోగ్రామ్ రాగానే ఇంకా వేరే వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చేటోళ్ళు. ఇక డబ్బులు సంపాదించుకోవాలా, ఇటు పిల్లల్ని చూసుకోవాలా, సాంగ్లు ఏమని తిరగాల. మరి ఏం చేసేవాళ్ళు? ఫస్ట్ అన్ని కార్డులు ఉన్న వాళ్ళు హైదరాబాద్ లో కృష్ణానగర్ లో అడుక్కొని తింటారు. నేనే ఈ ఫోన్ పేతో గూగుల్ పేతో 200, 300, 400 పెట్టినా. అంటే ఆ స్థాయికి నేను దిగజాలేను. నాకు బతకడం చేత కాకపోయినా నేను ఉత్తగుంటా కానీ ఎవరిని అడగలేను అనమాట. మనం ఎప్పుడున్నా ఒక రేంజ్ లో 10 మందికి ఇచ్చేటట్టున్నారు కానీ ఒక దగ్గర అడుక్కునే రేంజ్ ఉండద్దు. అంటే ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్ గా తిరిగితే నాకు ఇవన్నీ రాకపోయాయి. ఇప్పుడు నాకు దేవుడు నాకు ఏదో ఒక స్థాయి ఇచ్చిండు. ఆ స్థాయిలో కొంచెం మంచి పేరు వచ్చింది. మంచి పేరు 10 మంది హెల్ప్ చేయాలని ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తుంటా. వాళ్ళకంటే ఒక దారి చూపిస్తుంటా. నేను ఎదుగుతా, వాళ్ళని ఎదగనిస్తా. చివరికి డబ్బులే ముఖ్యం కాబట్టి. డబ్బులు ముఖ్యమని నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. డబ్బులు నేను కూర్చొని ఈ చెట్టు కింద కూడా సంపాదించగలను. ఎందుకంటే నాకున్న మాట టాలెంట్ ఉంది, నాకు ఇచ్చిన దేవుని టాలెంట్. సోషల్ మీడియా ఉంది, మొబైల్ ఉంది. నేను ఇక్కడ కూర్చొని నీతో మాట్లాడు కూడా రేపు సాయంత్రం వరకు 10,000 సంపాదిస్తా. సంపాదించకపోతే ఈ iPhone 16 Pro Max నీకు ఇచ్చేసిపోతా. ఇప్పుడే నేను నా డాలర్స్ కూడా చూపిస్తాను నీకు. ఇది 2 లక్షల ఫోను. నీ కళ్ళ ముందు నీతో ఒక వీడియో చేసి ఇట్లా 10,000 సంపాదిస్తా. నార్మల్ గా కమెంట్స్ లో బషీర్ మాస్టర్ ఉన్న కాన్ఫిడెన్స్ మాకుంటే జీవితంలో ఎప్పుడో బాగుపడాలరా భయ్. మనిషిగా బతుకుడు పుట్టుడు తక్కువ. నిజంగా అంత కింద నుంచి పై వరకు మానవులు ఏ కోణాలు ఏమంటారు అది అంగవైకల్యాలు లేకుండా పుట్టడం గ్రేట్. అలా పుట్టినోళ్ళు ప్రతి ఒక్కరు కూడా అవుతుందిలే పోతుందిలే అనుకుని ఇట్లే కూర్చుంటే మీరు అంతే కూర్చుంటారు. తెల్లగడ్డం వస్తుంది, నల్లగడ్డం వస్తుంది, ముసళ్ళు అయిపోతారు. జీవితంలో ఏదన్నా ఒకటి సాధించాలంటే ప్రతి ఒక్కటి చేయాలి. 10 రాళ్ళు వేయండి, 10 రాళ్ళలో ఒక్క రాయన కంపల్సరీ తగులుతుంది. నాకెందుకులే అని కూర్చుంటే సంకనాకాల్సిందే, వాడిని డబ్బులు అడుకోవాల్సిందే. ఎవడు ఏమన్నాడా అని పట్టించుకోద్దు. అసలు మీకు కావాల్సింది ఏంది? గోల్. ఆ గోల్ రీచ్ కావాలి మీరు. ఇప్పుడు నేను సినిమా కొరియోగ్రాఫర్కి వచ్చినా, నన్ను కొరియోగ్రాఫర్గా చూడలే. డీలో ప్రోగ్రామ్కి పోయినా నా ఒక్క కాన్సెప్ట్ వల్ల డీ కాదు, ఇప్పటి వరకు కూడా శ్యాంప్రసాద్ రెడ్డి అన్ని కోట్లు సంపాదించిన ఓన్లీ D2 ఎపిసోడ్ వల్లనే. ఆ ఎపిసోడ్ తర్వాత కొన్ని కోట్లు వచ్చినాయి. ఎందుకంటే డీ ప్రోగ్రామ్ హిట్ అయింది అక్కడి నుంచే. D2 రాకేష్ మాస్టర్, బషీర్ మాస్టర్ కంటెస్టెంట్ వీడియోనే పిచ్చ వైరల్ అయింది. ఆ ప్రోగ్రామ్ వల్లనే ఇప్పుడు D14, 15 కంటిన్యూ సెలబ్రిటీ. అది అంటే ఏదన్నా ఒకటి చేయాలి. మనం ఎక్కడున్నామా అని కాదు, ఎలా ఉన్నామా అనేది కావాలి. మళ్ళీ డీకి పిలిస్తే వెళ్తారా మీరు? నేను వెళ్ళను. నాకు డీ కంటే కూడా దీంట్లోనే ఎక్కువ డబ్బులు వస్తాయి. నేను డీకి పోయి ఏం చేయను. మళ్ళీ వేసిన ఏ డాన్స్ లో వేస్తే ఇప్పుడు అదే పేరు. మీరు ఇందాకే అన్నారు డబ్బులు ముఖ్యం కాదు కదన్న, మరి అక్కడ ఎంత డబ్బులు? సినిమాలో సాంగ్ ఏమని చేస్తా కొరియోగ్రఫీ. డీలో చిన్నప్పుడు చేసినా మళ్ళీ ఎందుకు నాకు? అంటే ఇప్పుడు శేఖర్ మాస్టర్ గారు వాళ్ళు సినిమాలు చేస్తున్నారు, డీ చేస్తున్నారు, మీరు డబ్బుల కోసం చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ కి ఎపిసోడ్ కి 4 లక్షలు ఇస్తారు. 4 లక్షలు నాకు ఇస్తే నేను కూడా పోయి కూర్చుంటా. ఇప్పుడు 4 లక్షలు ఉత్తమవుతారు. ఏముంది పోయి రెడీ అంటుంటాడు అంతే. ఆయన చేసేది ఏముంది అంటే ఇలా బెలూన్స్ పడతాయి కదా, ఇట్లా సూపర్ సూపర్ సూపర్
ఏది సూపర్ అని పడ్డా 4 lakhs ముఖ్యమా? ఆయన 1 hour కూర్చుంటే 4 lakhs వస్తాయి, ఒక ఎపిసోడ్కి 4-5 lakhs సంపాదిస్తున్నాడు. అట్లా కాకుండా ఏదైనా సినిమా కొరియోగ్రాఫర్ అవకాశం ఏమైనా చేస్తా, కానీ మళ్ళీ కంటెస్టెంట్ గా చేయరా? చేయను. ఎందుకు? నాకేం అవసరం? అంటే మీ టాలెంట్ ఇంకా టాలెంట్ చూపిస్తారు. ఇప్పుడు నీ ముందు ఒక డాన్స్ చేస్తే 10,000 ఇస్తావా? అంటే నాకేం లేదు, నాకు అవసరం లేదు. నాకు టాలెంట్ అయిపోయింది. నేను ఏది ఉన్నా నా గోల్ ఒక కొరియోగ్రాఫరే, అట్లా రీచ్ కావాలి. కానీ మళ్ళా చేసి నేను ఏం చేసుకోవాలి చెప్పు? అది సినిమా తెలుగు ఇండస్ట్రీని కదిపేద్దాం అనుకుంటారు. అనలే, కుదిపేస్తారా? ఒక మంచి ఆట, ఒక మంచి సాంగ్, అంతే. సాంగ్. సో మీకు ఇస్తే గనక తక్కువ బడ్జెట్ లో చెప్తారా, ఎక్కువ రెమ్యునరేషన్? అసలు డబ్బులే తీసుకోను, ఫ్రీగా చేసిస్తా. అంటే ఎట్లాంటి మూవీ? పెద్ద పాన్ ఇండియా ఏది ఇచ్చినా ఉప్మా మూవీ అయినా సాంగ్ చేస్తా. ఉప్మా మూవీ. ఉప్పల్ బాలు గారు వాళ్ళు ఏదైనా త్వరలో ఒక సినిమా తీస్తారు, దానికి కొరియోగ్రఫీ చేస్తారు. నువ్వు ప్రొడ్యూస్ చేయి, దానికి నేను చేస్తా. నేనేం ప్రొడ్యూస్ చేస్తా, ఆయన ప్రొడ్యూస్ చేసుకుంటారు. ఉప్పల్ బాలు నువ్వు ప్రొడ్యూస్ చేయి, నిన్నే హీరోయిన్ పెట్టి ఉప్పల్ బాలుతో సాంగ్ చేసిస్తా ఫ్రీగా. ఆయన ఉన్నాడు కదా, ఆయనే ప్రొడక్షన్ మేనేజర్ కూడా నేనే ఉంటా. ఆయనే చీర కట్టుకొని ఆయన ఢీ కొడతాడు. ప్రొడక్షన్ మేనేజర్ గా నేను ఉంటా. ఇగో iPhone 16 Pro Max 1 TB. మీరు మాటకి ఇది ఎంత దీని మీద ఒట్టేందుకు చెప్పండి. కాదు, దీంతో చేసిస్తా. దాని మీద ఈఎంఐ ఏమైనా ఉందా? కాదు, దీంతో చేసిస్తా సాంగ్ అంటున్నా. దానికంటే ఇది క్లారిటీ వస్తుంది. కాదు, ఇప్పుడు దీంతో సినిమా తీస్తా అంటారు. అసలు ఇది ఎట్లా వస్తుంది తెలుసా? అంత క్లారిటీ వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు దీంతో సినిమా తీస్తా, సాంగ్ చేసిస్తారు ఫ్రీగా సాంగ్ చేస్తారు. డిఓపి గా మీరే చేస్తారా? నేనే. సో మీరు ఫోన్ కొనింది పాటలు తీయడానికి. మీ ఈ రీల్స్ ఏ ఫోన్ తో చేస్తారు మీరు? ఫస్ట్ అన్ని రీల్స్ చేస్తా. ఫస్ట్ దీంతో చేసేవాడిని. ఓకే. ఇది నాడ్, దాని తర్వాత 13. ఓకే. 13 ఫస్ట్ 13 తీసుకుని, దాని తర్వాత ఇప్పుడు 16 Pro Max 1 TB. ఇది ఓకే. ఇది ఎన్ని ఇంటర్వ్యూస్ లో చూపించారు ఇట్లా? మస్తు ఇంటర్వ్యూలో చూపించా. ఎందుకు చూపిస్తే? నా ఫోన్ 2 లక్షల ఫోన్. ఇది 2 లక్షలు వాడే మొగాడు ఎవడన్నా కొరియోగ్రాఫర్ అని చూపెట్టాను ఫోన్. జానీ మాస్టర్, శేఖర్ వాళ్ళు వేరబ్బా. నేను ఒక సోషల్ మీడియా కొరియోగ్రాఫర్ ని. సోషల్ మీడియా కొరియోగ్రాఫర్? అవును. సినిమా వీడియోలు వాళ్ళు 10 లక్షల ఫోన్ కాదు, వాళ్ళు వాడే ₹1 కోటి ఫోన్ ఉండాలి. నేను ₹1 కోటి సంపాదిస్తే నా వెనక ఫోన్లు పట్టుకొని ఇట్లా నిల్చోవాలి. ఒక్కొక్కటి 10 లక్షలు. సరే, మీరు సంవత్సరానికి మీ ఆదాయం ఎంత? 1,50,00,000? సంవత్సరానికి నా ఆదాయం 1 కోటి. అంటే సిచ్యువేషన్ బట్టి. మొన్నటి వరకు అయితే అంటే ఈ సోషల్ మీడియాలో రాముందుకి నెలకి సంవత్సరానికి ఒక 10 lakhs 15 lakhs సంపాదించాను. ఇప్పుడు మినిమం ఒక 50 అట్లా మొత్తం ఖర్చులు పోను ఒక 20-25 lakhs మిగులుతుంది. అంటే ఇంకో 25 lakhs ఖర్చులు పోతాయి మీవి? ఖర్చులు అంటే కార్ ఈఎంఐస్, ఇంటి రెంట్స్, ఫోన్ ఈఎంఐ. ఫోన్ ఈఎంఐ నీకు చెప్పినానే. అంటే అన్ని అంటే అన్ని సిచ్యువేషన్. ఇప్పుడు కారు ఈఎంఐ. ఎందుకు ఈఎంఐ లో కొనాల్సిన అవసరం ఉంది? సింగిల్ టేక్ లో కొనొచ్చు కదా, లేట్ అయినా. ఇప్పుడు డబ్బులు ఉన్నాయని ఎక్కువ ఖర్చు పెట్టారు. సరే, ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారు? మీ ఓన్ వెహికల్ లోనే వచ్చారా? ఎందుకు రావాలి ఓన్ వెహికల్ లో? ఆటోలో వచ్చారా? ఎట్లా వచ్చారు? అంటే ఇంటర్వ్యూకి మనం ఇక ఇవన్నీ చెప్పొద్దు. నా ఓన్ వెహికల్ కాకుండా లేడీస్ 2 వస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ ఉండాలని చెప్పి, ధైర్యంగా ఉండాలని చెప్పి వాళ్ళతో పాటు వచ్చిన. ఎట్లా వచ్చారు? ఇది దూరం కదా, చాలా దూరం. ఎట్లా ఆటోలో వచ్చారా? అది మీది కార్ లేదు వెనక ఏ కార్ ఉంది? అక్కడ పెట్టిన సైడ్ లో లేదు. సో మీరు ఆటోలో వచ్చారు, నేను చూసాను కల్లారా. ఓన్ వెహికల్ లో రావచ్చు కదా. ఎందుకు రావాలి ఓన్ వెహికల్ లో? ఇప్పుడు ఇక్కడికి వస్తే ₹1000 పెట్రోల్ బొక్క. అదే ₹1000 ఇప్పుడు కాదు, ₹1 కోటి సంపాదించే వాళ్ళకి ₹1000 పెట్రోల్ లో ఏముంటది చెప్పండి? మనిషికి కష్టపడే సంపాదించే రూపాయి కూడా సంపాదన, అది ముఖ్యమే. ఇప్పుడు నీకు ₹1000 పెట్రోల్ నేను పెట్టుకుని వచ్చే బదులు రేపు పొద్దున 10 మందికి అన్నం వండి పెట్టచ్చు. సరే, ఇప్పుడు ఆటోలో వచ్చారు కాబట్టి ₹1000తో మా 10 మందికి అన్నం పెట్టండి. రెడీ? రెడీయా? రెడీ. తీసుకో. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మండి, ప్రాన్స్, ఏది కావాలంటే అది. ఏది కావాలంటే మీ ఇష్టం. సో నిజంగా మీరు ఇప్పుడు మీ జీవితంలో ఎప్పుడన్నా ఏడ్చిన రీల్స్ చూసి ఏడ్చుకున్న రోజులు ఉన్నాయా? ఎప్పుడు ఏడవలే, కానీ మొన్న అమరాన్ సినిమా చూసి ఏడ్చా అంతే. ఎందుకు? అందులో కొరియోగ్రఫీ చేస్తే బాగుండేదనా? కాదు. మరి ఆ సినిమా గురించి నీకు తెలియదు కాబట్టి నువ్వు అట్లా మాట్లాడుతున్నావు. నేను థియేటర్ లో చూసా సినిమా, అందుకోసం నువ్వు ఏడవలే. నీకు మనసు లేదు. ఆ సినిమా ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్లకే మనసు ఉంటుంది. నీకు లేదు కాబట్టి నువ్వు ఆ సినిమా చూసి ఏడవలే. ప్రతి ఒక్క సినిమా, అమరాన్ సినిమా చూసి ఏడవనోడు చెప్పండి. ఆ లాస్ట్ సీన్ మధ్యలో స్టార్టింగ్ కానించి లవ్ స్టోరీ, ఒక నిజంగా రియాలిటీ స్టోరీ అనమాట. వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు ఎంత బాధపడ్డారో అంతకంటే ఎక్కువ మనం బాధపడాలి. ఎందుకంటే ఒక ఇండియన్ ఆర్మీ. నువ్వు ఏడవలేదంటే నాకే నిజంగా నవ్వు వస్తుంది. ఎందుకంటే ఒక ఆడపిల్లవై నువ్వు ఏడవాలి. ఫస్ట్ ఆర్మీ అది ఆ సినిమాలో ఫీలింగ్, అంత మంచి ఫీలింగ్ అనమాట. సో నేను సినిమా చూసాను కానీ సాయి పల్లవిలో దూరిపోవడం కాదు, ఆ సినిమా క్యారెక్టర్. ఎంతసేపు ఏడ్చారు? ఒక 2 రోజులు ఏడ్చిన. నిజంగా అమరన్ మూవీలో కొరియోగ్రఫీ మీకు వస్తే అసలు దాంట్లో సాంగ్సే లేవు.
ఏ రంగులే ఆ రంగులే ఈ రంగు ఇట్లా తిరిగి అది నువ్వు అంటే రంగులు తెలుతారు ఇట్లా రంగులు కాదు ఆ సాంగ్ దాన్ని మానిటైజేషన్ సాంగ్ అంటారు. మానిటైజేషన్ షార్ట్స్ ఉంటాయి, మానిటైజ్డ్ షార్ట్స్. మానిటైజేషన్ షార్ట్స్ ఉంటాయి అన్ని దాంట్లో. మానిటైజేషన్ అంటే యూట్యూబ్ మానిటైజేషన్ కదా. మానిటైజేషన్ వేరు, మానిటైజేషన్ అంటే డబ్బులు వచ్చేది. ఓకే, ఆ షార్ట్స్ లో తీయాలంటారు. ఇప్పుడు రంగులే పాటకి స్టెప్ వేయకూడదు అంటారా? వేయకూడదు అంటే ఏం చేయాలి స్టెప్ వేయకుండా? దాని జస్ట్ దానికి వాళ్ళిద్దరు కాంబినేషన్ షార్ట్స్ ఉంటాయి, హీరో హీరోయిన్ కాంబినేషన్ షార్ట్స్. వాళ్ళు మాట్లాడుకునే, స్మైల్ ఇచ్చుకునే, వాకింగ్ చేసుకునే షార్ట్స్ ఉంటాయి, అవి చేయాలి. ఇప్పుడు రంగులే ఒక స్టెప్ ఇట్లా వేయకూడదు, రంగులే వేయకూడదు, ఎందుకు? అది స్లో సాంగ్ కదా. అంటే వేసేదైనా రంగుదే రంగుదే ఆ పాటకి వేయాలి. రంగుదే 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 ఆ స్టెప్ అయితే ఆ స్టెప్ సాంగ్ మూమెంట్ సెట్ అయింది. మీరు నిజంగా ఒక 20 సంవత్సరాల ముందు పుట్టుంటే మైకేల్ జాక్సన్ పోటీ ఇచ్చాలంటారా? మైకేల్ జాక్సన్ పోటీ ఎందుకు ఇస్తాం? మైకేల్ జాక్సన్ నా గురువు. ఆయనను చూసే మీరు అమెరికా వెళ్ళారా? ఆయన గురువు అంటే చూస్తేనే గురువు, నేర్చుకుంటే గురువు. నేర్చుకున్నారు. ఆ మైకేల్ జాక్సన్ చూసిన ప్రతి ఒక్కరు కానీ, ఇప్పుడు ప్రభుదేవ్ మాస్టర్ కానీ, ప్రతి ఒక్క కాస్ట్యూమ్ డిజైనర్ కానీ, ప్రతి ఒక్క హెయిర్ డ్రెస్సర్ కానీ, ప్రతి ఒక్క మేకప్ మ్యాన్ కానీ ఆయనను చూసే నేర్చుకున్నారు. ఈ 24 క్రాఫ్ట్స్ హిందీ కానీ, తెలుగు కానీ, తమిళ్ కానీ, ఎక్కడోళ్ళు కానీ ఒక లారెన్స్ మాస్టర్ని, ఒక ప్రభుదేవ్ మాస్టర్ కానీ, ఇప్పుడున్న కొరియోగ్రాఫర్లు అందరూ కూడా ఒక మైకేల్ జాక్సన్ చూసి నేర్చుకున్నారు. మీ పేరు ఎప్పుడైనా మార్చుకుందాం అనుకున్నారా? బషీర్. ఎందుకు మార్చుకోవాలి? బషీర్ జాక్సన్ జాన్సన్స్ బేబీ అట్లా ఎందుకు మార్చుకోవాలి? అంటే అభిమానంతో కొంతమంది మార్చుకుంటారు కదా. నేనేం మార్చుకోలేదు, బషీర్ మాస్టర్, నా పేరు బషీర్ మాస్టర్ పెట్టుకున్నాను అంతే. ఈ మధ్య ఒక 5 years లో డీలో మణికంఠ ప్రభుదేవ లారెన్స్ గారిలా చేస్తారు. లారెన్స్ మాస్టర్ ఫ్యాన్ అని మణికంఠని హైప్ ఇచ్చారు బాగా. పండుకి, ఝాన్సీకి, కొత్తగా జానులరికి, ఇట్లాంటి కొత్త కొత్త వాళ్ళకి హైప్ ఇచ్చారు. అది నిజంగా ఓవర్ హైప్ లేకపోతే టాలెంట్ ఉన్న హైప్ ఇచ్చారు అంటే సిచ్యువేషన్. ఇప్పుడు వాళ్ళ టాలెంట్ అనేది మనిషికి ఒక 2-3 సాంగులు చేస్తే తెలిసిపోద్ది, బాడీ స్కిల్. ఇప్పుడు వాళ్ళకి కొంతమంది ఎదిగేటోళ్ళకి కొంచెం తప్పేముంది, వాళ్ళని జస్ట్ పుష్ చేస్తున్నారు, అంతే, తప్పులేదు. మరి మిమ్మల్ని ఎందుకు పుష్ చేయాలి అంటే అది ఇప్పుడు నేను చేసినప్పుడు వాళ్ళకి అంత అది లేదు. ఇప్పుడు ఉంది ట్రెండింగ్ సోషల్ మీడియా. నేను చేసినప్పుడు సోషల్ మీడియా ట్రెండింగ్ ఉంటే అప్పుడు ఓన్లీ ఆ వీడియోలు పెట్టుకునే పిచ్చ వైరల్ అయ్యేటోడిని. నేను చేసేటప్పుడు ఎప్పుడు ఏం లేవు, జస్ట్ ఓన్లీ యూట్యూబ్ జస్ట్ అప్పుడే స్టార్ట్ అయింది. అండ్ ఇంకా సోషల్ మీడియా, ఇంకా మొబైల్స్ అప్పుడు రాలే, ఇంత కాస్ట్లీ మొబైల్స్, ఈ మొబైల్స్ రాలే. జస్ట్ అప్పుడు ఓన్లీ డబ్బా ఫోనే. అప్పుడు ఉంటే సోషల్ మీడియా ఉంటే అప్పుడు వేరే ఉండేది. డైరెక్ట్ మూలకు దాచుకొని నేనే. ఇంకా మీరు ఎందుకు కెమెరా లో యాంగిల్ లో పెట్టుకొని రీల్స్ చేస్తారు? అంటే కింద పెట్టేసి కెమెరా పైన అట్లేముండదు. డాన్స్ లో ఫుల్ అవుపడితేనే ఆ మూమెంట్ ఉంటది. కొన్నిటికి ఇట్లా ఫేస్ పెడతాం అంతే. ఫేస్ తోనే డాన్స్ చేస్తారంటారా? కాదు, కొన్ని ఫేస్ యాంగిల్స్ తీసినప్పుడు ఇట్లా పెడతాం. ఓకే, ఫేస్ యాంగిల్ అంటే మీ 3 ఫోన్లు కనిపించాలని ఆ చేతుతున్నారా లేకపోతే ఏంది? 3 ఫోన్లే అవుపడాలి. అవుపడు చూడండి, 3 ఫోన్లు చూస్తే తప్పే ఉంది, తప్పు లేదంటారు. కామెంట్స్ అనేది మన బ్లెస్సింగ్సే. ఎందుకంటే మనని ఏదన్నా కానీ ఫస్ట్ వాడి మనసులో అనుకుంటాడు కాబట్టి మన అని ఫస్ట్ వాడికే తగులుతుంది. వాడికి తగిలిన తర్వాత మనకు రాస్తాడు అన్నమాట. సో మీరు ఇవన్నీ పట్టించుకోరంటారు? అస్సలు పట్టించుకోద్దు అవన్నీ. ఈ పక్క రాష్ట్ర పోలు ఏమైనా తిట్టుకున్నా కూడా పట్టించుకోనంటారు? ఎవరు ఏదేం చేయని పట్టించుకోద్దు. బాగుంది. ఇదేదో మీ ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా మీ రీల్స్ చూస్తారా? ఎందుకు చూడరు? ఎప్పుడైనా మీ ట్రోల్స్ వస్తే చూపిస్తారా? మీకు చూపిస్తారు, తప్పే ఉంది దాంట్లో. కామన్ అవన్నీ. మీ పిల్లలు చూస్తారా మీ రీల్స్? అన్ని చూస్తారు, అందరు చూస్తారు. పిల్లలు చూస్తారు, మా డాడీ చూస్తాడు, అందరు చూస్తారు, తప్పే ఉంది. మేమన్నా బట్టలు ఇప్పుకొని తిరగట్లే కదా. బట్టలు ఇప్పుకొని తిరిగితే ఏందిరా అంటారు. మంచిగానే చేసుకుంటారు వీడియోస్. మీ పిల్లలు ఏమైనా కొరియోగ్రాఫర్ చేసే ఉద్దేశం ఉందా ఫ్యూచర్ లో? ఫ్యూచర్ అంటే మా పెద్దోడిని సింగర్ చేయాలని కోరిక. చిన్నోడు అంటే వాడిని కొంచెం ఆటోమేటిక్ గా జిమ్నాస్టిక్ అయితే స్టార్ట్ చేసిన ఇక వాళ్ళకి 11-12 years వచ్చిన తర్వాత వాళ్ళకి స్కిల్ అసలు దేని మీద ఎక్కువ ఫోకస్ ఉందని చెప్పి దాంట్లో జాయిన్ చేస్తాం. ఓకే, ఉప్పల్ బాలు మీద మీ ఉద్దేశం ఏంటి? ఉప్పల్ బాలు అంటే తను కష్టపడుతుంటాడు, చాలా మంచి మనిషి, హార్డ్ వర్కరు. తను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా తన వీడియోలు చేసుకుంటారు. నిజంగా తను నయనతారలో ఉంటాను అంటున్నాడు కదా, నయనతారలో ఉంటాడా? ఇక ఎవరు ఆయన అనుకుంటున్న నయనతార ఉంటాడంటే ఉంటాడు అనుకోవాల్సింది. అంటే మీరు ఇప్పుడు వరకు ఒక 10 ఈవెంట్ అయినా కలిసి చేసి ఉంటారు కదా, మరి మీకు ఎప్పుడన్నా మీ మనసుకి ఏ అర్ధరాత్రి ఈవెంట్ లోనే ఎప్పుడో నయనతారలో ఉంటాడు అనిపించిందా? నేను ఆయన పక్కన 24 hours అయితే ఉన్నానుగా. ఎవరైనా అడుగుదాం, ఎవరైనా నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారేమో మా టీంలో, వాళ్ళు ఎవరైనా ఉన్నారో అడిగి చెప్తాను నేను. వైజాగ్ సత్య బయట అబ్బాయిని చెప్పుకొని లోపల చేశాడు, అమ్మాయి పనులు చేస్తాడు, అమ్మాయిలా సిగ్గుపడడం, అబ్బాయిలతో ఎక్కువ మాట్లాడడం, నిజమేనా? అబద్ధం. ఆయన అబ్బాయి అంటారు. అబ్బాయి అని ఎట్లా చెప్తారు?
ఎట్లా చెప్తారంటే నువ్వు అంటున్నావు కదా ఇప్పుడు ఒక అమ్మాయి లెక్క నువ్వు నేనైతే అంతకన్నా చూడలేదు పర్టికులర్గా. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఇక్కడ కూర్చొని మాట్లాడతాం. వాళ్ళ రూమ్స్ వాళ్ళకుంటాయి, మా రూమ్స్ మాకుంటాయి. సో మీ టీం పేరు ఏంటి ఇప్పుడు? మా టీం సోషల్ మీడియా స్టార్స్. సోషల్ మీడియా సెన్సేషన్ స్టార్సా? అంతే. సో మీ టీంలో ఎవరెవరు ఉన్నారు ప్రస్తుతం? మా టీంలో అందరూ మీకు తెలుసుగా పేర్లు, ఇప్పుడు చదివిరుగా మీరు ఇందాక. ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, కుంటి నాగరాజు అందరూ. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. మీ టీం ఇట్లా అభివృద్ధి అవ్వాలని. త్వరలో బిగ్ బాస్ కి ఏమైనా వెళ్తారా? చూద్దాం. అక్కడ కూడా ప్రతి పొద్దున్న డాన్స్ చేస్తారు కదా. చూద్దాం సిచ్యువేషన్ బట్టి. ఏది దేనికి కూడా అతికి ఆశ పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. ఏది వస్తే పోవాలి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ నేను పెట్టుకోవాలి, ఫోన్ వచ్చినా చేస్తున్నా. దేని కూడా అతికి ఆశ పెట్టుకోవద్దు. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ అతి ఆశ అంటారా? దేనికైనా ఓకే, చిన్నదైనా పెద్దదైనా ఇప్పుడు మనం కావాల్సుకొని పోయినా ఏ పనులు కావాలి, అనుకోకుండా వచ్చిన పనులే సక్సెస్. అనుకోకుండా వచ్చారు. ఇప్పుడు మీరు అనుకోని వచ్చారు, అనుకోకుండా వచ్చారు. వచ్చిన సార్ ఆటోలో వచ్చారు కదా, ఇప్పుడు గుర్తుపట్టారు. కార్లో అంటే మీలాంటి ఒక కొరియోగ్రాఫర్ పోయినా నాకు ఎవడన్నా పెడతాడా చెప్పు? కాదు మాస్టర్, ఇప్పుడు ₹1,00,00,000 సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదించి మీరు కామన్ మ్యాన్ గా ఇంగ్లీష్ లో చెప్పాను. ఇక్కడికి వచ్చినప్పుడు ₹1000 పెట్రోల్ అయితే ఆ ₹1000 పెట్రోల్ నేను వేరే వాళ్ళకి పెట్టచ్చు. నాకు పెట్టండి మాస్టర్, నా నెంబర్ చెప్తా. ₹1,00,000 నెంబర్ చెప్పు. లైవ్ లో మనకి జీపే చేయండి అని చెప్పి పెడతారు. జీపే లేదు, ఫోన్ పే ఉంది. ఫోన్ పే. సో బషీర్ మాస్టర్ గారు తన పెద్ద మనసుతో నాకు ₹10,000 ఫోన్ పే చేస్తాను. థ్యాంక్ యూ మాస్టర్. నెంబర్ చెప్తా. మళ్ళీ ఇంటర్వ్యూ అడగకూడదు. ఎందుకు అడగకూడదు? నువ్వు ఓన్లీ దీంట్లోనే అడిగినావు, బయట అయితే అడగలేక. నన్ను ఇందాక బయట అయితే అడిగితే బయట కెమెరా ముందే నిజంగా ఆయనకి సాయ గుణం ఎక్కువ, మానవత్వం ఎక్కువ అని తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. నెంబర్ చెప్తా, ఫోన్ పే చేయండి. చేస్తా. ఇప్పుడు చెప్తే చేయండి. 3 ఫోన్లు ఉన్నాయిగా. 3 ఫోన్లలో అసలు ఫోన్ కి నెట్ నేను హాట్స్పాట్ ఇస్తాగా, హాట్స్పాట్ అందించుకోండి. సో నిజంగా ₹10,000 ఒక అమ్మాయికి, ఆడపిల్లకి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే, కొట్టేసిన ఫ్రెండ్స్. కొట్టరా? ఫోన్ పే కొట్టేసిన ఫ్రెండ్స్. మెసేజ్ రావాలి. మెసేజ్ చూపించుకో. సర్వర్ బిజీ అంటే మీరు కెమెరా ముందు సాయం చేయనంటారు. సరే కెమెరా ఆపేస్తా, పక్కకి వెళ్తా. 10,000 ఇవ్వండి. వేద్దాం. ఏంటి కెమెరా అయిపోయిన తర్వాత దారిలో మంది తిని 10,000 కొట్టింది చూపిస్తా ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే పాపం ఈ కొట్టేది మొత్తం టైం వేస్ట్ కదా. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. మీ సాయ గుణం తెలిసింది. థ్యాంక్ యూ మాస్టర్. ఫ్రెండ్స్. షాక్ అయ్యారా? యాంకర్ ని చూసి కాదు, నన్ను చూసి. బాయ్.